హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టీజర్ 2 రివ్యూ. ఎలా అనిపించింది టీజర్ 2? అనిపించడానికి ఏముంది, టీజర్ 1కి జస్ట్ ఎక్స్టెన్షన్ మాత్రమే కాబట్టి మేబీ ఇంకొంచెం డీటెయిల్గా ఇలా ఉండొచ్చు అన్నట్టుగా చెప్పడే ప్రయత్నంలో టీజర్ అలా కట్ చేసిన విధానం నాకు అనిపించింది అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా టీజర్కి కానీ తర్వాత జరగబోయే షోలో మనకు చూపించే పరిణామాలకు కానీ చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎందుకంటే షోలో అప్పటికప్పుడు జరిగే సీన్స్ అనేవి ఎప్పుడు ఎవరు ఊహించలేరు కాబట్టి టీజర్లో ఇప్పుడు ఏదైనా ఇలా ఉండబోతుంది, ఇలా చేయబోతున్నారు అన్నట్టుగా మనకు ఖచ్చితంగా చూపించలేని పరిస్థితి. ఎందుకంటే ఆ స్పాంటేనియస్లో ఇంకేదైనా జరగవచ్చు. ఇప్పుడు ఒక సినిమా టీజర్ ఉంది, సినిమా టీజర్ ఉంటే సినిమా వాళ్ళు ఏం తీశారో ఎగ్జాక్ట్గా దాంట్లోంచి సీన్సే తీసుకొచ్చి టీజర్లో మనకు కట్ చేసి బిల్డప్ షాట్స్గా చూపిస్తారు. కాబట్టి టీజర్ని చూసి సినిమా మనం ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది. బట్ టీజర్ చూసి బిగ్ బాస్ సంబంధించినంత వరకు టీజర్ని చూసి షో ఎలా ఉండబోతుందని అంచనా వేసే సమస్య లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో కాబట్టి అక్కడ సిచ్యువేషన్స్ని, టాస్క్స్ని బిగ్ బాస్ క్రియేట్ చేసినా కూడా అప్పటికప్పుడు కంటెస్టెంట్స్ ఇచ్చే స్పాంటేనియస్ రియాక్షన్స్ని, ఈ కంటెస్టెంట్ ఇలా రియాక్ట్ అవుతాడు, ఈ కంటెస్టెంట్ అయితే కామ్ ఉంటాడు, ఈ కంటెస్టెంట్ అయితే ఫుల్గా దూసుకెళ్ళిపోతాడు అన్నట్టుగా ఎవరు ప్రిడిక్ట్ చేయలేని ఒక విషయం కాబట్టి టీజర్ నుంచి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేదంటూ ఏమి ఉండదు. బట్ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్లో నాకేమనిపించిందంటే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేస్తారు, తర్వాత వీడియో చూడండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో వాళ్ళు ఏం చూపించారు, నాకు ఏదైనా సరే అన్లిమిటెడ్గా కావాలి అంటే నాగార్జున గారు ఇమీడియట్గా జీని రూపంలో వచ్చేసి ఆయనకు ఫుల్గా ఆస్తిపాస్తులు, ఆ రిచ్ లుక్ అది ఇది ఫుల్గా ఇచ్చేసారు, అది అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఏమన్నాడు కమెడియన్ సత్య, నాకు ఏకాంతం కావాలి, కంప్లీట్ ప్రైవసీ కావాలి అంటే తీసుకెళ్ళి ఆయన్ని ఎడారిలో పడేశారు. ఏకాంతం కావాలి అంటే ఏంటి, నాగార్జున గారు అమ్మాయిలతో డ్యాన్స్ చేయటం, ఆ గోలా అదంతా కాకుండా నాకు కొంచెం ప్రైవసీ కావాలరా బాబు అన్నట్టుగా ఆయన కోరుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది, ప్రైవసీ ఇచ్చారు కానీ ఎక్కడ ఎడారిలో తీసుకెళ్ళి ఒంటరిగా పడేశారు. ఎటువంటి రిచ్నెస్ లేదు, ఏవీ లేదు. అది ప్రైవసీ అంటే. ఇప్పుడు మీరు రోబో సినిమా చూస్తే ఇప్పుడు రజనీకాంత్ ఫస్ట్ పార్ట్ నేను మాట్లాడేది, రజనీకాంత్ వాళ్ళ మదర్ ఏమంటారు, బాబు రోబో టీవీ పెట్టి పడేనానా అని అంటారు. అంటే రోబో ఏం చేస్తారు, టీవీ తీసుకెళ్ళి కింద పడేస్తారు. నువ్వు పెట్టి పడే అని చెప్పావు కానీ ఆన్ చేయలేదు అని, ఆన్ చేయమని చెప్పలేదు కదా అన్నట్టుగా ఎలాగైతే అక్కడ కామెడీ వర్కౌట్ అయిందో అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ కామెడీ బిగ్ బాస్లో కూడా మనం చూపిస్తే, ఇప్పుడు ఏదైనా కంటెస్టెంట్ వచ్చి అరే ఇవన్నీ కాదు నేను లోపలికి వెళ్ళి పడుకుంటా అని అంటే ఓకే తదాస్తు లోపలికి వెళ్ళి పడుకో అంటూ జైలు లోపల పడేసే అవకాశం ఉంటే అలాంటి సీన్స్ ఏమైనా క్రియేట్ చేస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవ్వడానికి, ఫన్ జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ అలాంటివి చేస్తే బాగానే ఉంటుంది. బట్ నాకు తెలిసి ఒక టీజర్లో ఉన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి షోలో అంత సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే కంప్లీట్లీ జీరో అనే చెప్పాలి. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ సీజన్లో ఉల్టా పల్టా అన్నారు. ఉల్టా పల్టా అన్నందుకు మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళు ఏం చేసినా కూడా ఉల్టా పల్టా చేస్తారేమో, రెగ్యులర్గా ఉండాల్సింది ఇంకో విధంగా ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే చాలాసార్లు నాగార్జున గారు వేరే వాళ్ళు వచ్చి క్వశ్చన్, అదేంటి ఇది ఉల్టా పల్టా కదా, మరి ఇలా ఎందుకు చేశారో అలా ఎందుకు చేయలేదు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తుంటే నాగార్జున గారికి చెప్పడానికి సరైన ఆన్సర్ కూడా లేకుండా. సో బేసిక్గా టీజర్లో మనం ఏదైతే అది ప్రమోట్ చేస్తామో అది షోలో లేకపోతే ఇమీడియట్గా క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది అని చెప్పకుండా లిమిట్లెస్గా ఉంటుంది, ఏది పడితే ఉంటుంది అంటూ ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప పర్టికులర్గా ఇది ఉంటుందని చెప్పే ఉల్టా పల్టా లాంటి ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. ఇట్స్ ఎ జనరల్ స్టేట్మెంట్. ఏది లిమిట్లెస్గా ఉంటాయి ఏదైనా అని. లిమిట్లెస్గా ఉంటాయి అంటే షోలో మనకి ఏం చూపించినా కూడా అది లిమిట్లెస్గానే ఉంటాయి అనే ఫీలింగే మనకు వస్తుంది. సో ఆ యాంగిల్లో తీసుకున్న ఒక ట్యాగే తప్ప దీనికి పెద్ద ఇంపార్టెన్స్ అనేవి ఖచ్చితంగా మనకి షోలో అయితే కనిపించే అవకాశం అయితే ఉండదన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే కంటెస్టెంట్స్ ఎవరెవరు ఏంటి అని నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి, ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకొంచెం అప్డేట్ అయిన పేర్లు ఏంటంటే, తేజస్విని గారు అమర్దీప్ వాళ్ళ వైఫ్, లాస్ట్ సీజన్లో వచ్చిన అమర్దీప్ వాళ్ళ వైఫ్, ఆవిడ ఆల్మోస్ట్ రాబోతున్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అన్నట్టుగానే న్యూస్ అయితే వస్తుంది. నాకేమనిపించిందంటే, నో డౌట్ ఇప్పుడు ఏ కంటెస్టెంట్ అయితే వస్తుందో ఆ కంటెస్టెంట్ వాళ్ళ సంబంధించిన రెఫరల్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకొకరు కానీ అలాంటి వాళ్ళు రావడం అనేది చాలా కామన్గా జరిగే విషయం. తేజస్విని గారు కూడా పబ్లిక్ ఫిగరే కాబట్టి, పబ్లిక్లో అందరికీ తెలిసి బాగా పాపులర్ అయిన వ్యక్తే కాబట్టి, మీడియాలో కూడా ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్లీ తేజస్విని గారు వస్తే ఆ వైబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
బట్ ఇమీడియట్ సీజన్ అంటే అమర్దీప్ వచ్చిన సీజన్కి ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చే సీజన్లో వస్తే ఏమవుతుంది, అమర్దీప్కి లాస్ట్ సీజన్లో ఏదైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండిందో, ఆ ఓటింగ్ ఉండిందో అదంతా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కడో సెకండ్ సీజన్లోనో ఫస్ట్ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇప్పుడు వస్తే ఆ సెకండ్ సీజన్లో ఫస్ట్ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్ సంబంధించిన ఫ్యాన్స్ ఇన్ని సంవత్సరాలు వాష్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువ శాతం అయితే ఉన్నాయి. కానీ ఇమీడియట్గా లాస్ట్ సీజన్లో ఉన్న అమర్దీప్ ఫ్యాన్స్ ఈ సీజన్లో వాళ్ళ వైఫ్ కంటెస్టెంట్గా ఉన్నప్పుడు ఓట్ వేయకుండా ఎలా ఉంటారు, ఫాలో అవ్వకుండా ఎలా ఉంటారు, అదే వైబ్ అనేది జనరేట్ అవ్వకుండా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా అమర్దీప్ ఏమి సాధారణమైన కంటెస్టెంట్ కాదు కదా, డైరెక్ట్గా సీదా రన్నర్ పొజిషన్కి వెళ్ళిన కంటెస్టెంట్. స్టేజ్ మీద నాగార్జున గారితో పాటు ఉన్న ఒక కంటెస్టెంట్, సైడ్ పల్లవి ప్రశాంత్ ఉంటే ఇంకో సైడ్ అమర్దీప్ ఉండి ఆ రేంజ్లో వైబ్ క్రియేట్ అయిన ఒక కంటెస్టెంట్. అలాంటి కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళ వైఫే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే వస్తున్నారంటే ఏ రేంజ్లో జనరేట్ అవుతుంది. సో నాకు తెలిసి ఇది మేబీ తేజస్విని గారికి ఖచ్చితంగా బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఆవిడ చాలా ముందుకెళ్ళే అవకాశం ఉన్నాయి, ఆవిడకి అడ్వాంటేజ్. బట్ మిగతా కంటెస్టెంట్లకి మేబీ ఎక్కడన్నా కొంచెం వాళ్ళ ప్రభావం ఏమైనా తగ్గుద్దా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అమర్దీప్ ఫాలోయింగ్ ఏంటో మిగతా కంటెస్టెంట్లకి అందరికీ తెలిసిపోయింది కాబట్టి లాస్ట్ సీజన్ చూసారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే తేజస్విని గారితో గొడవ పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. చాలా జాగ్రత్తగా నిదానంగా, అమ్మో ఇప్పుడు ఈమెతో గొడవ పెట్టుకుంటే వాళ్ళ హస్బెండ్ ఫ్యాన్స్ మాకు రివర్స్ అయ్యి మమ్మల్ని బయటికి పంపించేస్తారేమో, అలాంటి కార్యక్రమాలను ఏమైనా చేస్తారేమో, ఎందుకు వచ్చిందిరా బాబు అని మనం చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం పాస్ట్ సీజన్స్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌశల్కు ఉన్న క్రేజ్ వైల్డ్ కార్డ్ రూపంలో బయటికి వెళ్ళిన వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు రిటర్న్ వచ్చి కౌశల్ గారితో చాలా జాగ్రత్తగా ఉండడం, ఆయనతో లొల్లి పెట్టుకోకుండా ఉండడం, బయట క్రేజ్ తెలిసి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ఆ జాగ్రత్త అనేది త్రూ అవుట్ సీజన్లో ఉంటుంది. బట్ మేబీ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా పబ్లిక్ని అందిస్తుంది అనే ఉద్దేశంతో బిగ్ బాస్ వాళ్ళు కన్సిడర్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తేజస్విని గారి క్రేజ్ అంటే ఇప్పుడు అమర్దీప్ క్రేజ్ ఏంటో తెలుసు కాబట్టి తేజస్విని గారితో ఎవరెవరు మాట్లాడినా కూడా చూసావా కావాలని చాలా కేర్ఫుల్గా మాట్లాడుతున్నారా, అది చూసావా ఎంత జాగ్రత్తగా గొడవ పెట్టుకూడదని ఎంత మర్యాదగా మాట్లాడుతుందో, అదే తేజస్విని గారికి అంత క్రేజ్ ఉందని తెలియకపోతే ఇలాగే మాట్లాడేదా, ఇలాగే రియాక్ట్ అయ్యేదా అన్నట్టుగా కూడా పబ్లిక్ కమెంట్స్ వేసుకొని దాని వల్ల ఆ మనిషిని జడ్జ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారేమో, తేజస్విని గారిని మళ్ళీ ఈ సీజన్లో కన్సిడర్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో తేజస్విని గారికి డెఫినెట్లీ చాలా చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ సీజన్. బట్ మిగతా కంటెస్టెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది కూడా చూడటానికి మనకి ఆ రేంజ్లో ఇంట్రెస్టింగ్గా ఉంటుందా. ఎవరైనా సరే తేజస్విని అయితే ఎవరైతే ఏంది నేను చెప్పాల్సింది సూటిగా చెప్పేస్తాను అన్నట్టుగా స్ట్రైట్గా చెప్పే దమ్ము ఎవరికైనా ఉంటుందా అనేది కూడా మనం చూడాలన్నమాట. సీజన్ స్టార్ట్ అయ్యాక ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే తేజస్విని గారు డెఫినెట్గా రాబోతున్నారు. అండ్ తర్వాత చూసుకుంటే నేను ఆ షో చెప్పాను కదా, కిలాడి బాయ్స్ కిరాక్ గర్ల్స్, కిరాక్ గర్ల్స్ కిలాడి బాయ్స్, ఈ రెండు ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఆ షో నుంచి చాలామంది రాబోతున్నారని నేను ఆల్రెడీ పాస్ట్ వీడియోస్లోనే చెప్పాను. ఎస్ అదే జరగబోతుంది. నిఖిల్ కానీ లేకపోతే జబర్దస్త్ ఫేమ్ యాదమరాజు కానీ ఇలాంటి వాళ్ళు, ప్రేరణ గారు కానీ ఇలాంటి వాళ్ళు రాబోతున్నారన్నమాట. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ బూస్ట్. ఎందుకంటే అంతకుముందు లాస్ట్ సీజన్లో కూడా అమర్దీప్ కానీ సందీప్ కానీ ఇలాంటి వాళ్ళందరూ బిగ్ బాస్కి ముందు జరిగిన అదే స్లాట్లో వచ్చిన షో నుంచి వాళ్ళ గొడవలు కానీ వాళ్ళ కాంట్రవర్సీలు అవన్నీ చూసే స్టార్మా వాళ్ళని మళ్ళీ బిగ్ బాస్లో కంటిన్యూ చేశారనమాట. సో అదొక ట్రైనింగ్ సెషన్ లాగా బిగ్ బాస్కి ముందు ఒక షో పెట్టి దాంట్లో ట్రైనింగ్ సెషన్ లాగా కంప్లీట్గా చూసి వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఎలా ఉంటారు, అలాంటి వాళ్ళని బిగ్ బాస్ తీసుకొస్తే ఎంత వర్కౌట్ అవుతారని బిగ్ బాస్ వాళ్ళు ముందే అనుకుని దాన్ని బట్టి వాళ్ళని బిగ్ బాస్లోకి తీసుకుంటారు. అలాగే సందీప్ని కానీ అమర్దీప్ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకున్నారు. ఈసారి కూడా మళ్ళీ నిఖిల్ కానీ యాదమరాజు ప్రేరణ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకోబోతున్నారు అన్నమాట. సో వీళ్ళతో పాటు ఏంటంటే విష్ణుప్రియ గారు కూడా ఉన్నారన్నట్టుగా చాలామంది, కొంతమంది అయితే సోషల్ మీడియాలో బాగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది. విష్ణుప్రియ గారు కూడా ఇన్ఫ్యాక్ట్ తన సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ హింట్ అయితే ఇచ్చిందన్నమాట. ఇన్ఫినిటీ సింబల్ పెట్టి దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ఫినిట్ అన్నట్టుగా ఇట్లా పెట్టారు. నాకేమనిపించిందంటే అది కావాలని ఒక బజ్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్కి వస్తున్నారో లేదో పక్కన పెడితే రాబోతున్నారు అనే ఆ ఫీలింగ్కి కూడా ఎంతోమంది యూట్యూబ్లో నాలాంటి వాళ్ళందరూ వీడియోలు చేస్తూ అరే విష్ణుప్రియ గారు రాబోతున్నారంట అంటూ ఆ పేరు అనేది బీభత్సంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో
అలా కూడా ఆవిడ పేరు అనేది బయట బాగా ప్రచారం అవుతుంది, ఫుల్ ప్రమోషన్ వస్తుంది. సో కేవలం ఆ ప్రమోషన్కి మాత్రం విష్ణుప్రియ గారు అది వాడుకున్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుందన్నమాట. ఎందుకంటే అంత ఓపెన్గా ఎప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అలౌ చేసే సమస్య లేదు. ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చి అది ఇది ఎటువంటి హింట్లు అనేవి అన్లెస్ అండ్ అంటిల్ మనకెంతో తెలిసిన పర్సనల్ ఫ్రెండ్స్ వచ్చి మనకి చెబితే తప్ప, అంటే పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరైతే బిగ్ బాస్కి వెళ్తున్నారో వాళ్ళు వచ్చి చెబితే తప్ప సోషల్ మీడియాలో అట్లా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎవ్వరికీ ఉండదు. బిగ్ బాస్ అంత ఫ్రీడమ్ అనేది ఇచ్చే ఛాన్సే లేదు. ఇలాంటి హింట్లు ఇప్పుడు విష్ణుప్రియ గారు ఎలాగైతే ఇచ్చారో అలాంటి హింట్లే అంతకుముందు గీతా మధురి వాళ్ళ హస్బెండ్ నందు కూడా ఇచ్చారన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు బీబీ అన్నట్టుగా కూడా ఆయన చెప్పాడనమాట. బీబీ అంటే ఏంటి, అప్పట్లో ఆయన సినిమా పేరు బొమ్మ బ్లాక్ బస్టర్. సో ఆ సినిమా గురించి చెప్తూ బీబీ అనేది ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు బిగ్ బాస్కి వెళ్తున్నావు అన్నట్టుగా. సో ఇలాంటివి జస్ట్ ప్రమోట్ చేయడానికి, లేకపోతే సోషల్ మీడియాలో బాగా అందరి నోళ్ళల్లో ఉండాలి అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలు తప్ప నాకు తెలిసి విష్ణుప్రియ రావట్లేదని నా గట్ ఫీలింగ్, ఎందుకో రాదు అని. బట్ చూద్దాం ఇంకా లాస్ట్ మినిట్లో, ఎందుకంటే విష్ణుప్రియ లాంటి యాంకర్స్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాస్ వల్ల కొత్తగా కెరియర్ ఏర్పరచుకునే ఛాన్సెస్ అయితే ఏం లేవు కదా. ఎందుకంటే షీఈ్ ఆల్రెడీ పాపులర్, మంచి మంచి షోస్ పడుతూనే ఉన్నాయి, అటు డ్యాన్స్ పరంగా కానీ లేకపోతే యాంకర్ పరంగా కానీ షీఈ్ ఆల్రెడీ వెరీ బిజీ. సో అలాంటి అమ్మాయి ప్రత్యేకంగా బిగ్ బాస్కి వచ్చి ఇప్పుడు కొత్తగా సాధించాల్సిన అవకాశం ఏం లేదు. మిగతా వాళ్ళకి ఆ కెరియర్కి బాగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. విష్ణుప్రియకి బిగ్ బాస్కి వచ్చి పాపులారిటీ సంపాదించుకునే స్టేజ్లో అయితే లేదు. షీఈ్ ఆల్రెడీ పాపులర్ అని నా పర్సనల్ ఫీలింగ్. సో విష్ణుప్రియ రాదనే నా గట్ ఫీలింగ్ చెప్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే కొంతమంది పేర్లు నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చాలామంది చెప్పాను. అందులో సాకేత్ సింగర్ ఉన్నారు కదా, ఆయన కానీ రీతు చౌదరి కానీ ఇలాంటి వాళ్ళందరూ రాబోతున్నారు అనమాట. వాళ్ళతో పాటు బంచిక్ బబ్లు మీ అందరికీ తెలిసిన పేరే కదా. సో ఆయన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుంది. టమ్డా మీడియాలో బాగా ఫేమస్ అయిన వెబ్ కమీడియన్. అండ్ దాని తర్వాత జబర్దస్త్ యాంకర్, ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, సౌమ్యరావు. ఆ అమ్మాయి బాగా యాక్టివ్ ఉంటుంది. తెలుగు సరిగ్గా రాకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే షీఈస్ వెరీ వెరీ గుడ్ అనమాట. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సో తను వస్తే కూడా చాలా బాగుంటుందని ఐ పర్సనలీ ఫెల్ట్. అండ్ తర్వాత ఇంట్రెస్టింగ్ పేరు ఏమనిపించిందంటే నాకు బెజవాడ బేబక్క. నేను ఆవిడ వీడియోస్ కూడా బాగా ఫాలో అవుతుంటాను. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇన్స్టాలో కానీ ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు. బాగా ఎంటర్టైనింగ్ మనిషి అనమాట. బీభత్సమైన ఫన్ ఉంటుంది, మస్తు నవ్వించగలిగే శక్తి, చాలా టాలెంటెడ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఫస్ట్ సీజన్లో హరితేజ గారు ఉన్నారు కదా, ఆ టైప్లో బాగా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం, ఎవరినైనా ఇమిటేట్ చేయడం లేకపోతే వాళ్ళలాగా ఇట్లా మాట్లాడగలగడం, మంచులక్ష్మి గారిలాగా ఇమిటేట్ చేసి మాట్లాడడం. అండ్ సినిమాలో కూడా కొన్ని సైడ్ రోల్స్ అక్కడిక్కడ చేశారు. మంచి ఎంటర్టైనర్, వస్తే మాత్రం సిరిగిపోద్ది అంతే ఈవిడ. సో ఈవిడ రావాలని మై పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో ఆవిడ కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ తన కెరియర్కి కూడా బాగా బూస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది బిగ్ బాస్. తనకున్న టాలెంట్కి డెఫినెట్లీ తను చాలా బాగా ఎలివేట్ అయ్యే అవకాశాలు అయితే ఫుల్గా ఉన్నాయి. నేను ఆ తర్వాత చూసుకుంటే లాహిర్లో సినిమాలో ఆదిత్య ఓం తెలుసు కదా, ఫేడ్ అవుట్ హీరో. సో ఆయన కూడా రాబోతున్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఫేడ్ అవుట్ హీరోస్ వస్తే నాకు ఏంటంటే బిగ్ బాస్ వల్ల ఎవరైనా వస్తే వాళ్ళ కెరియర్కి అది బూస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు వస్తే కొంచెం బాగుంటుంది. కానీ ఇప్పుడు బిగ్ బాస్కి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు వరుణ్ సందేశ్ కానీ లేకపోతే ఇలాంటి హీరోస్ అందరూ వచ్చినప్పుడు కొత్తగా వాళ్ళకి బిగ్ బాస్లో ఈయన చేశాడు కాబట్టి ఈయనని మళ్ళీ సినిమాల్లోకి తీసుకుందాం అని అనుకునే వాళ్ళు, డిసైడ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చేసి వచ్చిన వాళ్ళే. అంతెందుకు బీభత్సమైన పాపులర్ అభిజిత్, బిగ్ బాస్ అంటే గుర్తొచ్చే క్యాండిడేట్. అభిజిత్ లాంటి క్యాండిడేట్కి కూడా బిగ్ బాస్ తర్వాత ఆయనకి ఏం వచ్చాయి సినిమాలు, ఏం చేశారు? ఎందుకంటే తను ఆల్రెడీ సినిమాలు చేసి అక్కడ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో మళ్ళీ తీసుకొచ్చి బిగ్ బాస్లో పడేస్తే బిగ్ బాస్ కేవలం అప్పటికప్పుడు ఆ 3 నెలలు ఉన్నందుకు, మేబీ 3 నెలలు ఉంటే 3 నెలలు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అంతవరకు వచ్చే మనీ తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. మేబీ ఇప్పుడు ఆదిత్య ఓంకి కూడా, ఇప్పుడు అభిజిత్కి అయితే మనీ ప్రాబ్లం కూడా లేదు. తను ఆల్రెడీ వెల్ సెటిల్, ఇది మేబీ ఏదైనా బూస్టప్ కోసం ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాడేమో, బట్ అలాంటివి అయితే ఏమీ జరగలేదు. బట్ అండ్ సేమ్ ఆదిత్య ఓం విషయంలో కూడా అలాంటివి జరిగే అవకాశాలే ఉన్నాయి. మేబీ తనకి ఫినాన్షియల్గా ఎలా ఉన్నాడు ఏంటి అనేది పక్కన పెడితే ఫినాన్షియల్గా ఎంతో కొంత వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ కెరియర్ పరంగా ఎంత బూస్ట్ వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే
సినిమాలో ఆల్రెడీ చేశాడు కాబట్టి కొత్తగా ఆయనకి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. బట్ మంచి ఫస్ట్ సీజన్లో నవదీప్ వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో, ఎంత ఫన్ అయితే జనరేట్ చేయగలిగాడు, అలాంటి ఫన్, అలాంటి హ్యూమర్ ఉన్న మనిషి అనమాట బేసిక్గా. ఆ సినిమాలు చూసినప్పుడే నాకు లాహిర్ లాహిర్లో లాంటి ఎన్నో సినిమాలు అప్పట్లో చేసినప్పుడే మంచి ఫన్ ఉన్న క్యాండిడేట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో వస్తే మాత్రం బిగ్ బాస్లో మళ్ళీ నవదీప్ని గుర్తు చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ తర్వాత సౌమ్య జాను అని ఇంకొకరు యాంకర్ గారు చేశారు. ఆవిడ చాలా చాలా గ్లామరస్గా ఉంటారు. సో గ్లామర్ పరంగా డెఫినెట్లీ ఏదన్నా ఎంటర్టైన్మెంట్ షోస్ కానీ లేకపోతే వీకెండ్ షోస్లో కానీ, వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయనతో ఆడుకునే గేమ్స్లో కానీ చాలా గ్లామరస్గా కనబడుతూ షోని ఇంకొంచెం కలర్ఫుల్గా లైటప్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈవిడ రాబోతుంది. ఇంకొక కపుల్ కూడా వినిపిస్తున్నారు పేర్లు, ఇది ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. బట్ ఏక్నాథ్ హారిక, మీకు సీరియల్స్ చూసే వాళ్ళకి చాలా తెలుస్తూ ఉంటాయి వీళ్ళ పేర్లు. నేను శైలజ అని ఇలాంటి కొన్ని సీరియల్స్ అయితే చేశారు. కోర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళ స్టైల్లో వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉన్నారన్నమాట. సో ఈ కపుల్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా అయితే ఎక్కువ శాతం న్యూస్ అయితే వినిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ, వస్తే మాత్రం మంచిదే. అండ్ వీళ్ళతో పాటు యష్మి గౌడ, జీ తెలుగులో సీరియల్స్ ఉంటాయి కదా, నాగభైరవి అని, ఇలాంటి కొన్ని సీరియల్స్లో ఆవిడ బాగా తెలిసిన పేరు అందరికీ. మంచిగా ఆవిడని చూస్తేనే ఒక కైండ్ ఆఫ్ జోష్ అనేది వస్తుంది అనమాట, అంత ఫేమ్ ఉన్న ఫేస్. సో ఆ ఫేస్, ఆ అమ్మాయి కూడా రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది ఈసారి. అండ్ వాళ్ళతో పాటు ఆల్రెడీ ఎన్నో సీజన్స్ నుంచి వినిపిస్తున్న పేరు అంజలి పవన్. లాస్ట్ సీజన్లో అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక వచ్చేస్తే రేపో మాపో అన్నప్పుడు కూడా లాస్ట్ మినిట్లో కూడా డ్రాప్ అయిన క్యాండిడేట్స్ అనమాట. సో ఆ క్యాండిడేట్స్లో అంజలి పవన్ గారు ఒకరు, ఆవిడ కూడా రాబోతున్నట్టుగా ఈసారి అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏమవుతుందంటే బిగ్ బాస్ ప్రతిసారి ఇంకా వచ్చేస్తారు డౌట్ లేదు అనుకున్న క్యాండిడేట్స్కి కూడా లాస్ట్ మినిట్లో ఏదన్నా పర్సనల్ ఇష్యూస్ రావడం, పర్సనల్ ఫ్యామిలీలో గొడవలో, లేకపోతే ఏదైనా సీరియస్ ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీస్లో జరగడమో, లేకపోతే కెరియర్లో ఏదైనా సడన్గా టర్న్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల బిగ్ బాస్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళాలని డెసిషన్ తీసుకోవడం చాలా సర్వసాధారణం. ఖచ్చితంగా వీళ్ళు వచ్చి తీరుతారు అనే క్యాండిడేట్స్ కూడా అప్పుడప్పుడు అలా దోకా అయితే వస్తుంది అనమాట. సో అదే దోకా అంజలి పవన్ విషయంలో కూడా లాస్ట్ సీజన్లో జరిగింది. ఈ సీజన్లో అలాంటివి ఏమీ జరగకుండా నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తే మటుకు షీఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద షో అనమాట. సో ఓవరాల్గా వీళ్ళు బిగ్ బాస్లో 8లో ఈసారి ఉండబోతున్నారు, మనని ఎంటర్టైన్ చేయబోతున్నారు. వీళ్ళతో పాటు ఇంకా కొత్త పేర్లు ఏమన్నా యాడ్ అవుతే నేను ఎప్పటికప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తుంటాను. దిస్ ఈస్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉంటుంది పేజ్. ఆ పేజ్ని లైక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తుంటాను. అవి ఇవి ఎక్కువ పోస్ట్ చేసి మిమ్మల్ని బోర్ కొట్టించను. అవసరమైంది బిగ్ బాస్ రిలేటెడ్ అయితే మాత్రమే పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తుంటే ఎక్కువ మంది చూసే అవకాశం అయితే ఉంది, ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి లైక్ చేయడం మిస్ చేయకండి. బాయ్.